క్రీస్తునందు ప్రియులైన నా స్నేహితులకు, అలాగే నా బంధువులకు, నా మిత్రులకు, నా రక్త సంబంధికులకు అందరికీ కూడా హృదయపూర్వక క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మరి ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రభు మనల్ని ఎంతవరకు మనం తట్టుకుంటామో అంతవరకునే మనల్ని శోధించడానికి అవకాశం ఇస్తాడు. అలాగే మన శోధనలో కూడా తప్పించుకునే మార్గం ఏర్పాటు చేస్తాడు. అందుకని ఎవరు కూడా ఈ శోధనలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఎవరు అనుకోవద్దు. విశ్వాసంతో ప్రార్థించండి, తప్పక విడుదల అవుతుంది. ఎలాంటి సమస్య అయినా దేవుడు తప్పక విడుదల చేస్తాడు. మీ విశ్వాసాన్ని కొలిచి మనకి శ్రమ వచ్చినప్పుడే మరి అలాగే దానియేలు, దావీదు వీళ్ళందరికీ శ్రమలు వచ్చినప్పుడే వాళ్ళు గొప్ప చేయబడ్డారు. అప్పుడు దానియేలు సింహాల బోన్లోకి ఒక శ్రమ వచ్చినప్పుడు అది దేవుని నామం గొప్ప చేయబడింది, తను కూడా గొప్ప చేశాడు. అలాగే మొర్దెకై విషయంలో, ఎస్తేరు విషయంలో, అనేక మంది భక్తుల విషయంలో కూడా వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడే వాళ్ళ దాని నుండి తట్టుకునే మార్గం, ప్రార్థన చేసినప్పుడు తట్టుకునే మార్గం చూపించి ఆయన నామాన్ని గనపరుచుకుని ఆయన బిడ్డలను పైకెత్తేలా చేశాడు. కనుక తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి, జ్ఞానంతో తప్పించుకోవాలి. అంతేకాని ఎంత మాత్రం ద్వేషాన్ని మనం ప్రదర్శించకూడదు, ప్రేమతోనే మనం దాన్ని జయించాలి. మరి మీ అందరికీ వందనాలు. అలాగే కామెంట్ రూపంలో మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పనిసరిగా తెలియచేయండి, మేము ప్రార్థన చేస్తాం. అలాగే మరి మీ అందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని మీ అందరి కోసం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. అనేక మందికి ఛానల్ తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఈ ఛానల్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దేవుని కోసం కొన్ని మంచి మాటలు తెలియజేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, వందనాలు.